హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో అండాశయంలో నీటి బుడగలు అనే సమస్య చాలా కామన్గా చూస్తున్నాం. సో అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి అసలు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. సో నీటి బుడగల సమస్య ఆడవాళ్ళల్లో ప్రతి వయసులోనూ మనం చూస్తూనే ఉంటాం. సో పెళ్ళి కాకముందు పిల్లలు కూడా, అంటే ఇప్పుడు పీరియడ్ జస్ట్ స్టార్ట్ అయ్యి వచ్చేవాళ్ళు మన దగ్గర ఉంటారు. పెళ్ళయిన కొత్తలో నీటి బుడగల సమస్య వల్ల పీరియడ్ సరిగ్గా రావట్లేదు, అసలు మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పిల్లలు ఉండి పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది, స్కాన్ చేయించుకున్నాం, నీటి బుడగల సమస్య ఉంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో ప్రధానంగా నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి అసలు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అంటే నీటి బుడగల సమస్య అసలు ఎందుకు వస్తుంది అండ్ ఈ ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో నార్మల్గా కొంతమందికి జన్యుపరంగా కొంచెం టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొన్ని కారణాల వల్ల, అంటే బరువు పెరగడం వల్ల, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చొనే పనిచేయడం, ఎక్కువ తిరగకుండా ఉండడం, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి వీళ్ళకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. సో అండాశయంలో ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఫాలికల్ అనేది సెలెక్ట్ అయ్యి అది పెరిగి దాదాపుగా 10-15 రోజుల మధ్యన ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగాలి. సో నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాసెస్ ఆఫ్ ఎగ్ సెలెక్షన్, అంటే ఎగ్ సెలెక్ట్ అయ్యి పెరగడం అనేది కరెక్ట్గా జరగదు. కాబట్టి వీళ్ళకి పీరియడ్ అనేది లేట్గా వస్తుంది, లేదా కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప అసలు పీరియడ్ అనేది రాదు. సో నార్మల్గా 28 డేస్ సైకిల్ అని అంటాము, బట్ 21 డేస్ నుంచి 35 డేస్ లోపల పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి రెగ్యులర్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాం. 35 డేస్ దాటి కూడా పీరియడ్ వస్తుంది అంటే ఇప్పుడు 40 రోజులకి, 45 రోజులకి, 2 నెలలకి, కొంతమందికి 3 నెలలకి, కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు అన్న వాళ్ళకి నీటి బుడగలు ఉన్నాయి ఏమో అని సస్పెక్ట్ చేస్తాం. సో వీళ్ళకి స్కాన్ చూస్తే ఒక్కొక్క అండాశయంలో చాలా ఫాలికల్స్ అనేవి కనిపిస్తాయి, అప్పుడు మనం నీటి బుడగలు ఉన్నట్టు గుర్తిస్తాం. సో వీళ్ళల్లో ఎగ్ పెరిగి విడుదలవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఎగ్ లేట్గా సెలెక్ట్ అయ్యి పెరిగి రిలీజ్ అవ్వచ్చు, లేదా అసలు ఎగ్ పెరగకపోవచ్చు. సో నార్మల్గా ప్రతి నెల పీరియడ్ వచ్చే వాళ్ళకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి 2 నెలలకి 3 నెలలకి పీరియడ్ వస్తుంది. కాబట్టి 2-3 నెలలకి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు కూడా. సో రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే వీళ్ళకి స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే సంవత్సరంలో 12 సార్లు ఉండాల్సిన అవకాశం వీళ్ళకి 3 సార్లు 4 సార్లు ఉంటుంది. కాబట్టి అవకాశం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎగ్ అసలు రిలీజ్ అవ్వట్లేదు వీళ్ళకి నీటి బుడగల సమస్య వల్ల అంటే వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అసలు స్కోప్ ఉండదు. సో నీటి బుడగల సమస్య ఉన్నవాళ్ళు పీరియడ్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే సాధ్యం అవుతుంది. సో ఎటువంటి మెడిసిన్స్ ఇచ్చి ఈ నీటి బుడగల్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉండదు. సో మెడిసిన్ ద్వారా కానీ, లాప్రోస్కోపీ అని సర్జరీ ద్వారా కానీ నీటి బుడగల్ని పర్మనెంట్గా మనం తొలగించుకోవడానికి అవకాశం అయితే ఉండదు. నీటి బుడగలు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక 5% వెయిట్ తగ్గినా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. వెయిట్ తగ్గడం కాకుండా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వీళ్ళకు ఉండాలి. సో రోజు కనీసం ఒక 45 మినిట్స్ 1 అవర్ అన్న వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మొత్తం వారంలో కనీసం ఒక 5 డేస్ అన్నా వీళ్ళు చేయగలగాలి. సో ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ కానీ ఇటువంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవాలి. స్ప్రౌట్స్, నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ లైఫ్ స్టైల్ కూడా స్లీప్ ప్యాటర్న్ కానీ, టైంకి తినడం కానీ ఇలాంటివన్నీ వీళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశమే ఉంది. సో నీటి బుడగల సమస్య దాదాపుగా
ట్రీట్మెంట్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. బట్ ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటి బుడగల సమస్యకి చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. సో చిన్న ట్యాబ్లెట్స్, చిన్న చిన్న ఇంజెక్షన్స్తోని వీళ్ళకి ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, విడుదల అవుతుంది, ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి అని చూసుకుని ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అయితే తక్కువ కాబట్టి ట్రీట్మెంట్ ద్వారా, చిన్న ట్రీట్మెంట్స్ ద్వారానే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.